హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా మనము బేకరీ స్టైల్‌లో లభించేటువంటి స్వీట్‌నైతే ఇక్కడ మనం తయారు చేసుకుందాము. చాలా ఈజీ అండి. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యేటువంటి స్వీటు. మేమైతే ఇవి పచ్చి కొబ్బరి ఒక కప్పు అయితే తీసుకోవాలి. నేనిక్కడ ఇది ఒక రోజు ఎండినదండి. మామూలుగా పచ్చిదైతే ఇంకా బాగుంటుంది. ఒక కప్పు బెల్లం తురుము, అలాగే 2, 3 యాలకులైతే సరిపోతది. ఈ మూడిటిని కొద్దిగా వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఒక 2, 4 స్పూన్ల నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేశాను. నెయ్యి అయితేనే దీనికి చాలా బాగుంటుందండి. బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే బటర్ బదులు ఇక్కడ నెయ్యి అయితే వేశాను. నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, బెల్లం తురుము ఉంది కదా, ఇందులో వేసేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మంచిగా దీని అంతటిని కలబెడుతూ ఉండాలి. ఎంత అంటే మనము గట్టిగా మనకు ఇదంతా కూడాను పచ్చి వాసన అంతా పోయి మనకు గట్టిగా అవుతుందంటే అంతవరకు కూడా మనము మంట మీడియం మీద పెట్టుకొని కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో రసాన్ని మనము ఒక జాలీలోకి అయితే వడగట్టుకొని రసాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ కొబ్బరి తురుము అయితే ఇలా దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఉన్నప్పుడైతే మనము టెస్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కొద్దిగా తీసుకొని మన చేతితో ఇట్లా ఒత్తాలి. అప్పుడు మన చేతికి అంటుకోకుండా గట్టిగా వచ్చింది అనుకోండి, తడి లేకుండా, అప్పుడు పర్ఫెక్ట్గా ఇది తయారైపోయినట్టు. ఇప్పుడు ఇందులోని కొంచెం బాగా అంటే సగమును ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఆ గిన్నెకైతే మనము ఒక బౌల్కి ఒక నెయ్యి రాసి, ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి కొద్దిగా సగం అయితే అప్లై చేసుకోవాలండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మిగతా సగం ఉంటుంది కదా, అందులో మనము ఇందాక మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ రసము, అందులో వేసి మంచిగా మళ్ళీ అది దగ్గర పడేంత వరకు కూడాను, గట్టిగా అయ్యేంత వరకు ఇలా మనం మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి, మనకు అంటుకోకుండా వస్తుంది. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. నేనైతే ఇక్కడ చూసారా, దీన్ని కూడా మనం ఇట్లా చేతితో సేమ్ ఇంతకుముందు ఎలా టెస్ట్ చేసామో ఇప్పుడు కూడా అలానే చేతికి అంటుకోకుండా గట్టిగా అయిపోయింది. అందులో ఉన్నటువంటి వాటర్ అంతా, పచ్చివాసన అంతా పోయి డ్రై అంతా అయిపోయింది. ఇప్పుడు మనము మిగతా దాన్ని కూడా దీని మీద అప్లై చేసుకోవాలి. ఇలా 2 లేయర్లుగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. పైన అయితే రెడ్ కలర్, పింక్ కలర్లో, అడుగున వైట్ కలర్లో స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా. దాని తర్వాత మనము ఇలా జీడిపప్పులతో అయితే డెకరేషన్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పీసులాగా తినొచ్చు. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా. నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి. మేమైతే ఇది చిన్మయి వాళ్ళ అన్నయ్య కోసము రాఖీ పౌర్ణమి రోజు మేము ఇంట్లోనే తయారు చేసామండి. ఎక్కువగా మనము ఇప్పుడు శ్రావణ మాసం అంతా మనకు కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా, ఈ వర్షాకాలానికి అవి పోసిన ఇట్లా ఎండబెట్టినా కూడా మనకు ఇంట్లో ఎక్కువ నిల్వ ఉండము. చట్నీలోకి ఒక కప్పు అలా అవుతుంది. కానీ ఇలా ట్రై చేయండి. స్వీట్లు చాలా చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి.